మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో పెరిసైక్లిక్ రియాక్షన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. కన్సర్టెడ్ రియాక్షన్స్ అంటే ఏంటి, పెరిసైక్లిక్, మాలిక్యులర్ ఆర్బిటల్స్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ ఈథీన్ మనం కంప్లీట్ చేసాం. ఆఫ్టర్ నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ 1,3 బ్యూటాడైన్. సో మనం ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, 1,3 బ్యూటాడైన్. సో ఎగ్జామ్లో క్వశ్చన్ డైరెక్ట్గా డ్రా ద మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ 1,3 బ్యూటాడైన్ అని వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు వెంటనే 1,3 బ్యూటాడైన్ అనగానే దాని యొక్క స్ట్రక్చర్ తెలియాలండి. దాని యొక్క స్ట్రక్చర్ తెలియాలంటే బ్యూటా అంటే ఎన్ని కార్బన్స్, 4 కార్బన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ రైట్ 4 కార్బన్స్. 1,3 అంటే 1 అండ్ 3rd పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది, ఈన్ ఉందన్నమాట. ఫస్ట్ ఇది అనుకుంటున్నాను నేను, ఫస్ట్ కార్బన్ అంటే ఒకవేళ ఇక్కడ డబుల్ బాండ్ ఉన్నట్టు, 3rd కార్బన్ దగ్గర కూడా అంటే ఇక్కడ 3 కార్బన్ కాబట్టి ఇది కూడా డబుల్ బాండ్ ఉన్నట్టు. మిగిలిన అన్నీ సింగిల్ బాండ్స్. ఆఫ్టర్ నెక్స్ట్ హైడ్రోజన్స్ తోటి ఫిల్అప్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఎన్ని 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఓన్లీ 1 హైడ్రోజన్, హియర్ ఆల్సో 1, హియర్ 2. సో దిస్ ఈజ్ 1,3 బ్యూటాడైన్. ఈ విధంగా మనం 1,3 బ్యూటాడైన్ని స్ట్రక్చర్ని రాబట్టుకోవచ్చు. ఎందుకంటే 1,3 బ్యూటాడైన్లో ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయండి, 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో ఈథీన్ మాలిక్యూల్లో మనకి ఒకటే డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి పై స్టార్ అనే 2 మాత్రమే మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి వచ్చినాయండి. కానీ ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి, అంటే 1, 2, 3, 4 కార్బన్స్ దగ్గర 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 4 స్టేజెస్లో మనకి ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఎలా ఫామ్ అవుతాయో మనం చూద్దాం. 4 p ఆర్బిటల్స్ కంబైన్డ్ అయ్యి మనకి మాలిక్యులర్ ఆర్బిటల్స్ని ఇస్తాయి అన్నమాట. అక్కడ కూడా మనం పై స్టారే అని అనుకోవచ్చు, లేదా వీటిని మనం 4 కాబట్టి ఇక్కడ 2నే కాబట్టి పై స్టార్గా డినోట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 4 కాబట్టి మనం వాటిని Ψ1, Ψ2, Ψ3గా డినోట్ చేస్తాం. 4 మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఉంటే ఇప్పుడు వాటిని మనం Ψ1, Ψ2, Ψ3, Ψ4గా డివైడ్ చేయొచ్చు. అలా డివైడ్ చేసినప్పుడు Ψ1, Ψ2లోనేమో లోయర్ ఎనర్జీ లెవెల్స్ అని అంటే బాండింగ్ అని, Ψ3, Ψ4లోనేమో హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అని లేదా యాంటీ బాండింగ్ స్టార్ తోటి ఉన్నాయని డినోట్ చేయొచ్చు అన్నమాట. సో దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. అట్లనే ఆర్బిటాల్ M(C2) ఇవి ఎలా ఉన్నాయో కూడా మనం చూడాలి కాబట్టి దానికోసం మనం ఈ బాక్స్ రెడీ చేస్తున్నాం. సో ఆఫ్టర్ నెక్స్ట్ ఇక్కడ మనం దీనికి ఎన్ని ఎనర్జీ లెవెల్స్ వస్తాయండి, 4 ఎనర్జీ లెవెల్స్ వస్తాయి దీంట్లో. ఎందుకంటే 4 కార్బన్స్ 4 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యి మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఇస్తాయి కాబట్టి 4 ఎనర్జీ లెవెల్స్. ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఎన్ని p ఆర్బిటల్స్ షేప్ డంబెల్ కాబట్టి మనం 4 p ఆర్బిటల్స్ని డ్రా చేస్తున్నాం. సెకండ్లో కూడా 4 p ఆర్బిటల్స్, థర్డ్లో కూడా 4 p ఆర్బిటల్స్. ప్రతి లెవెల్లో కూడా 4 p ఆర్బిటల్సే ఉంటాయండి, ఎందుకంటే ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. సో దీన్ని Ψ1 అని, Ψ2 అని, Ψ3 అని, Ψ4 అంటాం అనమాట. అంటే ఈ రెండేమో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అయితే, ఈ రెండే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అయితే. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఎట్లా ఉంచాలి. n=0 ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో, 1, n=2, n=3. అంటే n=0 మీన్స్ ఇక్కడ నోడ్స్ అనేవి ప్రెజెంట్ లేవని అర్థం. అంటే అన్ని సేమ్ సైన్స్ ఇవ్వాలి మనం, సేమ్ సైడ్ సేమ్ సైన్స్. అలా అయితే ఇక్కడ నోడ్స్ అనేవి ప్రెజెంట్ అవ్వలేదన్నమాట. అదే Ψ2 విషయానికి వస్తే ఓన్లీ 1 నోడ్ మాత్రమే ఉండాలంట, ఓన్లీ 1 నోడ్. ఆ 1 నోడ్ని నేను ఇక్కడ పెడుతున్నానండి, 1 నోడ్ ఇక్కడ. సో చూడండి ఇక్కడ మాత్రమే నోడ్ ప్రజెంట్ అవుతుంది, ఇక్కడ ప్రజెంట్ అయితే సేమ్ సైన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ నోడ్ ఉండదు. ఇక్కడ కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి నోడ్ ఉండదు, ఓన్లీ హియర్ ఓన్లీ 1 నోడ్ ఈజ్ దేర్. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ సైన్స్ పెట్టాలంటే నోడ్స్ అనే ఎన్ని ఉండాలంటే 2 ఉండాలంట. నోడ్స్ అనే 2 ఉండాలి కాబట్టి నేను వాటిని ఇక్కడ ఉంచుతున్నాను. ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ మళ్ళీ నోడ్ ఉందా అండి, లేదు, దెర్ ఈజ్ నో నోడ్. అండ్ నెక్స్ట్ హియర్ ఆల్సో 1 నోడ్, ఇక్కడ కూడా ఒక నోడ్ ప్రజెంట్ అయ్యేటట్టు, ఇక్కడ ఒక నోడ్ ప్రజెంట్ అయ్యేటట్టు నేను పెడుతున్నాను Ψ3 సైన్స్. ఆఫ్టర్ నెక్స్ట్ Ψ4లో ఎలా ఉండాలి, సైన్స్ 3 నోడ్స్ ప్రజెంట్ అవ్వాలి, అంటే ప్రతి చోట కూడా నోడ్ ప్రజెంట్ అవ్వాలి. దట్ ఈజ్ 1 నోడ్ హియర్, సెకండ్ 1 నోడ్ హియర్ అండ్ థర్డ్ 1 నోడ్ హియర్. ఇక్కడ ఒక నోడ్ ప్రజెంట్ అయింది, ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్, అలా 3 నోడ్స్ ప్రజెంట్ అయిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు మనం Ψ1, Ψ2, Ψ3లో నోడ్స్ ప్రజెంట్ అయ్యే విధంగా మనం ఏం డ్రా చేసుకున్నామండి, సైన్స్ అనేవి డ్రా చేసుకున్నాం. సో మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్కి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్కి వచ్చినట్లయితే, సో ఇక్కడ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మళ్ళీ 4 డ్రా చేసుకుంటున్నాం, Ψ1, Ψ2, Ψ3, Ψ4 కాబట్టి 4.
హియర్ psi1, psi2, psi3, psi4. psi1, psi2లో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్తో ఫస్ట్ లెవెల్లో మిర్రర్ ప్లేన్ అనేది ఎక్కడన్నా పెడితే మిర్రర్ ప్లేన్ అనేది కనిపిస్తుందా అండి మనకి? ఇక్కడ సిమెట్రిక్ లాగానే, అంటే ఇది ఇక్కడ మిర్రర్ పెట్టినాం అనుకోండి సేమ్ అదే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మిర్రర్ ప్లేన్ సిమెట్రిక్. అదే C2 విషయానికి వస్తే అది C2 మాత్రం ఇక్కడ అసిమెట్రిక్ అనమాట, యాక్స్ ఆఫ్ సిమెట్రీ, C2 యాక్స్ ఆఫ్ సిమెట్రీ. అదే ఇక్కడ C2 యాక్స్ ఆఫ్ సిమెట్రీ ఏమో ప్రజెంట్ అయి ఉంటుందండి, సిమెట్రిక్గా ఉంటుంది. మిర్రర్ ప్లేన్ ఏమో అసిమెట్రిక్గా ఉంటుంది. అదే నెక్స్ట్ psi3 విషయానికి వచ్చినట్లయితే దిస్ ఈజ్ psi3. సో psi3లో కూడా సిమెట్రీ అసిమెట్రీ గురించి మనం చెప్పుకుందాం. సో psi3లో కూడా మిర్రర్ ప్లేన్ విషయానికి వచ్చినట్లయితే మిర్రర్ ప్లేన్ ఇక్కడ మిర్రర్ కనుక ఉంచినాం అనుకోండి ఇది దీంట్లో ఈక్వల్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మిర్రర్ పెడితే ప్లస్ మైనస్ ప్లస్ అంటే మిర్రర్ క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ మిర్రర్ అనేది ప్రజెంట్ లేదా సిమెట్రిక్, ఇక్కడ మిర్రర్ అనేది యాబ్సెంట్ అనమాట. ఆఫ్టర్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ కనుక మనం మిర్రర్ ఉంచినాం అనుకోండి మిడిల్లో కానీ ఇటు సైడ్ కానీ ఎక్కడ మిర్రర్ ఉంచినా సేమ్ సైన్స్ కనిపిస్తాయా? లేవు. కాబట్టి ఇక్కడ మిర్రర్ అనేది యాబ్సెంట్ ఆర్ అసిమెట్రిక్, ఇక్కడ మాత్రం ప్రెజెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ 1,3 బ్యూటాడైన్. సో దీనికి సంబంధించి ఇప్పటిదాకా మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఇప్పటిదాకా ఏదైతే అనుకుంటున్నామో దాన్నే మ్యాటర్ రూపంలో మనం ఇక్కడ రాద్దాం. సో ఇన్ దిస్ 4p ఆర్బిటాల్స్ combine to give a set of 4pi molecular orbitals. 4pi molecular orbitals ని ఇస్తాయి అన్నమాట, హ్యావింగ్ different energies, having different energies. So in this four molecular orbitals, psi1 psi2 are lower energy and psi3 psi4 are higher energy. psi1 psi2 are called bonding and psi3 psi4 are called anti-bonding. Okay, completed molecular orbitals of 1,3 butadiene. ఇప్పుడు నెక్స్ట్ molecular orbitals of allyl radical కి molecular orbitals ఎలా ఉంటాయో మనం చూద్దాం. molecular orbitals of allyl radical మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటిది? allyl radical. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ allyl carbon? we know that డబుల్ బాండెడ్ కార్బన్కి నెక్స్ట్ కార్బన్నే ఎలైల్ కార్బన్ అంటాం. డబుల్ బాండెడ్ కార్బన్కి నెక్స్ట్ కార్బన్ ఈజ్ కాల్డ్ ఎలైల్ కార్బన్. ఎలైల్ రాడికల్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక ఎలక్ట్రాన్ని పెట్టుకోవాలి, ఎందుకంటే రాడికల్ అనుకుంటున్నాం కాబట్టి ఎగ్జాంపుల్. సో దీంట్లో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? ఇక్కడ ఒక పై బాండ్ ఉంది అంటే 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, మొత్తం 3 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి మనకి 3 ఆర్బిటల్స్ని ఇస్తుంటాయి అనమాట. అంటే 3 మాలిక్యులర్ ఆర్బిటల్స్, psi1 స్టేట్, psi2 స్టేట్, psi3 స్టేట్ని ఇస్తాయి. అంటే ఇంతకుముందు 1,3 బ్యూటాడైన్లో 4 పై ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అయిపోయినాయి, కానీ ఇక్కడ మాత్రం 3 పై ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో సీ హియర్, allyl radical has a resonance stabilized radical. This is allyl radical. Allyl radical is a resonance stabilized radical. సో allyl radical అనేది ఒక రెజోనెన్స్ స్టెబిలైజ్డ్ రాడికల్ అనమాట. ద ఆల్కైల్ సిస్టమ్ హ్యాస్ 3 p orbitals are in conjugation. Here we have 3 pi electrons, 2 in the pi bond, 2 in the pi bond. దీంట్లో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 3 ఉన్నాయి. రెండేమో పై బాండ్లో
అండ్ ద థర్డ్ వన్, ఇంకొక మూడవ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఉందండి, థర్డ్ వన్ ఇన్ దట్ హాఫ్ ఫిల్డ్ p orbital in the next highest orbital, in the next highest orbitals. Of course into pi 2 it goes the third pi electron. See here, సో దీంట్లో ఏమనుకుంటున్నాం అంటే ఆల్కైల్ సిస్టమ్ హ్యాస్ 3 pi orbitals, 3 p orbitals, 3 p orbitals ఉన్నాయంటే ఈ ఆల్కైల్ సిస్టంలో. అందులో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 3 పై ఎలక్ట్రాన్స్, 2 ఏమో పై బాండ్లోంచి ఉన్నాయండి, ఒకటేమో నెక్స్ట్ కార్బన్ దగ్గర, నెక్స్ట్ హైయెస్ట్ ఆర్బిటాల్లో ఉన్న నెక్స్ట్ కార్బన్ దగ్గర ఉన్న థర్డ్ ఎలక్ట్రాన్ అన్నమాట. అది పై 2 స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అని అర్థం. సో ఇక్కడ మనం డ్రా చేద్దాం ఈ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఎనర్జీ సో 3నే కదండి, 3 కాబట్టి మనం 3ని డ్రా చేసుకుంటున్నాం, 3 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. సో 3ని డ్రా చేసుకున్న ψ1 ψ2 ψ3. ψ1 అంటే n=0 ఉంటుందండి, n=1, n=2. అంటే నోట్స్ ఇక్కడ ఫస్ట్ స్టెప్లో 0 రావాలి కాబట్టి అన్నీ సేమ్ సైన్స్ ఉంచుతున్నాను. నోట్స్ ఎలా నేను డ్రా చేస్తున్నానో మీరు చేసేటప్పుడు చూడకపోతే మీకు తర్వాత మళ్ళీ అర్థం కాదు, ఎంత ఇవి ఎందుకు ఇలా పెట్టారనేది అసలు అర్థం కాదండి. సో n=1 రావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే 1 రావాలనుకుంటున్నాను, నేను ఇక్కడ పెట్టేస్తున్నాను, ఇక్కడ నోడ్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ దీన్ని సేమ్ సైన్ పెట్టాలి. ఇక్కడ నోడ్ ఉంటుందా, ఉండదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే నోడ్. ఇక్కడ n=2 రావాలి అంటే నోడ్స్ అనేవి 2 ప్రజెంట్ అవ్వాలి కాబట్టి ఒకటి ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్, ఇక్కడ ఒక నోడ్ ప్రజెంట్ అవుతుందండి, ఇక్కడ ఒక నోడ్. ఆపోజిట్ సైన్స్ ఉంటే నోడ్ అనేది ప్రజెంట్ అవుతుందని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆపోజిట్ సైన్స్ వచ్చేలాగా మనం పాజిటివ్ నెగిటివ్ సైన్స్ని ఉంచాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మ్యాటర్ చూడండి, సమ్టైమ్స్ కాల్డ్ సింగిల్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. వీటిని సమ్టైమ్స్ ఏమంటామంటే సింగిల్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని అంటారు. that gives us a half filled pi 2 which occurs new HOMO, and pi 3 now becomes our LUMO. వాట్ ఈస్ దిస్ చూడండి, ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ ఉండే pi 2లోకి నెక్స్ట్ థర్డ్ ఎలక్ట్రాన్ వెళ్తుందని. సమ్ టైమ్స్ దీన్నే ఏమంటారంటే ఆ pi 2లోకి థర్డ్ ఎలక్ట్రాన్ వెళ్తాయి సింగిల్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటారనమాట. దట్ గివ్స్ అస్ ఏ హాఫ్ ఫిల్డ్ pi 2 విచ్ ఈస్ అక్కర్స్ న్యూ హోమో అండ్ pi 3 నౌ బికమ్స్ అవర్ లూమో అంటున్నాం. అంటే ఇక్కడ pi 2లోకి సింగిల్ ఎలక్ట్రాన్ వెళ్తుంది కాబట్టి వాటిని సింగిల్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అన్నాం. సో ఆ pi 2నే ఇంకేమంటున్నాం అంటే న్యూ హోమో లెవెల్. హోమో మీన్స్ హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనమాట హోమో. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే లూమో ఉంటుంది కదా, అంటే హైయెస్ట్ కాకుండా నెక్స్ట్ లోయెస్ట్ వస్తుంది అనమాట. లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. లూమోలో ఎలక్ట్రాన్స్ లేవు, అన్ఆక్యుపైడ్ అది అనమాట. సో అప్పుడు నెక్స్ట్ వచ్చే pi 3ని మనం లూమో అని అంటుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ allyl radical molecular orbitals of allyl radical. ఓకే. ఆఫ్టర్ నెక్స్ట్ క్లాస్లో మనం అసలు ఈ సిమెట్రీ ప్రాపర్టీస్ MC2 గురించి చూసాం కదండి, మిర్రర్ ప్లేన్స్, వాటి గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.